వెల్కమ్ టు ఫైడే మీడియా. జోగి రమేష్కి సంబంధించిన కేసులో ఒక అప్డేట్ వచ్చింది. దానికి ఇదేంటంటే మంగళగిరి డిఎస్పీ అయినటువంటి మురళీకృష్ణ గారు జోగి రమేష్ విచారణకు సహకరించట్లేదని చెప్పి ఆయన ప్రెస్గా చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కనుక మనం ఒకసారి చూస్తే గత మంగళవారం ఆయన విచారణకు హాజరవ్వాల్సి ఉంది. కానీ ఆ రోజు లాయర్ల ద్వారా ఒక లేఖ పంపించి దానికి డుమ్మా కొట్టడం జరిగింది. మళ్ళీ నిన్న హాజరవ్వాలని చెప్పి 4 గంటల తర్వాత హాజరవ్వాలని చెప్పి మళ్ళీ పోలీసులు జోగి రమేష్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి లాయర్లు వాళ్ళు ఏం సంప్రదించుకున్నారో ఇక ఈ విచారణ కనుక హాజరవ్వకపోతే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది కాబట్టి, అంటే బెయిల్ షరతుల్లో విచారణకు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పి షరతులకు అంగీకరించి ఈ కేసులో బెయిల్ పొంది ఉన్నాడు. కాబట్టి ముందుగానే వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా ఈ రోజు కూడా విచారణకు హాజరవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళు పోలీసులు బెయిల్ రద్దు చేపిస్తారు కోర్టు ద్వారా అని చెప్పి వీళ్ళు ముందే గ్రహించి హాజరవడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. వచ్చి హాజరవడం కూడా జరిగింది. ఈ పోలీసులు చెప్పిన సమయానికన్నా 1 గంటన్నర ఆలస్యంగా రావడం, వచ్చిన మళ్ళీ 40 నిమిషాల్లోనే పోలీసులు ఏది అడిగినా కూడా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, గుర్తులేదు నాకేం తెలియదు, గుర్తులేదు నాకేం తెలియదు, ఈ మాత్రమే సమాధానాలు చెప్పినట్టుగా చెప్తున్నారు. ఈ విధంగా సమాధానాలు చెప్పి త్వరగానే విచారణ ముగించుకుని వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత డిఎస్పీ మురళీకృష్ణ గారు ఈ ప్రెస్కి ఈ విషయాలను వెల్లడించడం అయితే జరిగింది. దీనిపై పోలీసుల వైపు నుంచి ఏంటంటే ఈయన విచారణకు సహకరించలేదు కాబట్టి ఈయన మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పి ఈయన డిఎస్పీ మురళీకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఈ జోగి రమేష్తో పాటు ఈ పోలీసు విచారణకి మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, తర్వాత గౌతమ్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ అయినటువంటి గౌతమ్ రెడ్డి, తర్వాత జోగి రమేష్ న్యాయవాది అయినటువంటి వెంకటేశ్వర్లు, వీళ్ళ ముగ్గురు ఈయనతో పాటు హాజరవడం జరిగింది. మొదట కొంతసేపు అంతా లోపలికి పోలీసులు వీళ్ళందరినీ అలౌ చేసినప్పటికీ విచారణ మొదలైన తర్వాత ఈ గౌతమ్ రెడ్డిని, తర్వాత ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని, వెంకటేశ్వర్లు వాళ్ళు లాయర్లు కాబట్టి వాళ్ళు ఉంచినట్టుగా చెప్తున్నారు లోపలే. తర్వాత ఈ గౌతమ్ రెడ్డిని మాత్రం బయటకు పంపించినట్టుగా చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్